राधा स्वामी राधा स्वामी दयाल की दया राधा स्वामी सहाय। आया गुरु दरबार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं मेरे सतगुरु स्वामी। बल पौरुष से हीन भया हूँ, बल पौरुष से हीन भया हूँ। बुद्धि का लाचार मैं मेरे सतगुरु स्वामी। बुद्धि का लाचार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं आया गुरु दरबार। ज्ञान भक्ति नहीं कुछ बन आवे, ज्ञान भक्ति नहीं कुछ बन आवे। कर्म का निपट गंवार मैं मेरे सतगुरु स्वामी। कर्म का निपट गंवार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं आया गुरु दरबार। परमारथ स्वार्थ दो खोए, परमारथ स्वार्थ दो खोए। भरम रहा संसार मैं मेरे सतगुरु स्वामी। भरम रहा संसार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं मेरे सतगुरु स्वामी। कैसे करूं उपाय न सूझे, कैसे करूं उपाय न सूझे। दान धर्म व्यवहार मैं मेरे सतगुरु स्वामी। दान धर्म व्यवहार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं आया गुरु दरबार। कायर सम सबको तज डारा, कायर सम सबको तज डारा। कुल कुटुंब परिवार मैं मेरे सतगुरु साई। कुल कुटुंब परिवार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं आया गुरु दरबार। घर नहीं चैन न बन में शांति, घर नहीं चैन न बन में शांति। घुमा बस्ती उजार मैं मेरे सतगुरु स्वामी। घुमा बस्ती उजार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं आया गुरु दरबार। आया गुरु दरबार मैं मेरे सतगुरु स्वामी। राधा स्वामी धाम की ओर दृष्टि गई, राधा स्वामी धाम की ओर दृष्टि गई। आए पड़ा गुरुद्वार
मैं मेरे सतगुरु स्वामी। आए पड़ा गुरुद्वार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं आया गुरु दरबार, आया गुरु दरबार मैं आया गुरु दरबार, आया गुरु दरबार मैं मेरे सतगुरु स्वामी। आया गुरु दरबार मैं आया गुरु दरबार, आया गुरु दरबार मैं आया गुरु दरबार। పురంధని దాతా దయాల్ మహర్షి షోహరత్ లాల్జీ మహారాజ్ ఈ శబ్దంలో గురువు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, గురువు సాన్నిధ్యంలోకి వెళ్ళినప్పుడు మనోస్థితి, మనసు యొక్క స్థితి ఏ విధంగా ఉందో వర్ణిస్తున్నారు. మన మనసు స్థితి ఏ విధంగా ఉంటుందో వర్ణిస్తున్నారు. ఆయా గురు దర్బారు, గురు సాన్నిధ్యంలోకి, గురు సత్సంగ సభలోకి, సత్సంగ సమావేశంలోకి లేదా గురువు నివసించే స్థానానికి వెళ్ళి శిష్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయా గురు దర్బార్ మై మేరే సద్గురు స్వామి. ఓ సద్గురు, నీవు నా వాడివి, నా స్వామివి, నా ప్రభువు, నా యజమానివి, నా భగవంతునివి, నా సర్వస్వానివి నీవే. ఆయన మనవాడైనప్పుడు మనం ఆయన వాడిమవుతాం. మై మేరే సతగురు స్వామి, ఆయా గురు దర్బార్ మై మేరే. నా స్వామి, నా సద్గురు, నేను నీ సాన్నిధ్యంలోకి వచ్చినాను, నీ దర్బార్లోకి వచ్చినాను, నీ సభలోకి వచ్చినాను. బలి పౌరుష సే హీన భయా హో, बुद्धि का लाचार मैं मेरे सतगुरु स्वामी. బలి పౌరుష సే హీన భయం. నా లోపల బలం కానీ పౌరుషం కానీ లేవు. వీటన్నిటినీ లేవు నా దగ్గర. బలం లేదు, పౌరుషం లేదు. బుద్ధి కా లాచార్, నేను లాచార్నైనాను అంటే నేను ఏమీ లేని దుస్థితిలో ఉన్నాను. బుద్ధి కూడా లేదు నాకు. అంటే ఏ విధమైనటువంటి పౌరుషే హీన భయం. మనం ఏమనుకుంటాం, బలం కానీ పౌరుషం కానీ బుద్ధి కానీ ప్రపంచం పట్ల ఉన్న బలమే, ఇది శరీరంతో ఉన్న బలమే బలం అనుకుంటున్నాం. పౌరుషం, మనకు తొందరగా పౌరుషం వస్తుంది, కోపం వస్తుంది. ఒక చిన్న మాట ఎవరైనా అంటే పడడానికి మనసు ఇష్టపడదు. అటువంటిది పౌరుషం కాదు, అది బలం కాదు, అది బుద్ధి కాదు. తెలివితేటలు ఉండడము బుద్ధి కాదు. ఎటువంటి బుద్ధి కలగాలి, ఎటువంటి బలం ఉండాలి, ఎటువంటి పౌరుషం ఉండాలంటే ఆ సద్గురు సాన్నిధ్యంలోకి వెళ్ళడానికి, సద్గురువును దర్శనం చేసుకోవాలని శక్తి, మనస్సు యొక్క శక్తి, ఆ మనోబలం అనేది మన లోపల పుష్కలంగా ఉండాలి. మనోబలము నిండుగా ఉంటే, మన మనసు చంచలం కాకుండా ఉంటే, అదే ఆ పౌరుషం. ఏ పౌరుషం ఉండాలి? ఆయన మనం ఎట్టి పరిస్థితిలోనూ సద్గురు దయను మనం పొందగలగాలి. సద్గురు సాక్షాత్కారం చేసుకోవాలనే పౌరుషం మన లోపల ఉండాలి. చేసుకోలేకపోతే మనం ఎందుకు పనికొస్తాము? ఇంత బుద్ధిహీనులమా, ఇంత దీనస్థితిలో ఉన్నామా అన్న పౌరుషం మనకు రావాలి. బలం, ఏ బలము, ఏ శక్తి? బలం అంటే శక్తి. ఏ శక్తి? ఆ సద్గురును పొందడానికి మనోశక్తి, మనోబలం ఉండాలి. మనసు శక్తివంతమై ఉండాలి, బలమైనదై ఉండాలి. మన భక్తి, శ్రద్ధ, విశ్వాసము దృఢమైనవై ఉండాలి. ఆ దృఢమైనటువంటి విశ్వాసంతోనే, దృఢమైనటువంటి భక్తితోనే, దృఢమైనటువంటి బలంతో ఆ సద్గురువును పొందే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర అవన్నీ లేవు. వాటిని నాకు కలిగేలాగా, అవి నాకు లభ్యమయ్యేలాగా కావాలంటే నీ శరణాగతిని మించింది లేదు. కాబట్టే నీ దర్బార్కి వచ్చినాను, నీ సాన్నిధ్యంలోకి వచ్చినాను. హే సద్గురు, నిన్ను పొందే బలాన్ని నాకు ప్రసాదించు. ఆ పౌరుషాన్ని, నిన్ను దర్శనం చేసుకోలేకపోతేనే అనే ఒక పౌరుషం నా లోపల ఉదయించాలి. అది దానివల్లన ఆ సద్బుద్ధి కలిగి, అది లేని దీనహీన స్థితిలో ఉన్నాను కనుక వాటిని నాకు ప్రసాదించు సద్గురు. ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని, బుద్ధిని, బలాన్ని నాకు ప్రసాదించు.
నిన్ను పొందాలని, అయ్యో నా జీవితం వృధా అయిపోతున్నదే, దీని లక్ష్యం ఏంటి, ఎందుకోసం ఈ జన్మ వచ్చింది, దేన్ని పొందగలగాలి, ఏది కావాలి, ఏది శాశ్వతమైన, ఏది ఆనందమంగళ స్థానం అనేది ఆ పౌరుషం నా లోపల ఉదయించేలా నీవే దయ చూపాలి స్వామి. నీవే నీ సత్సంగంలో సత్నామాన్ని బోధించాలి, సత్ప్రవర్తనను నాకు బోధించాలి. నీవు బోధిస్తున్నది నేను వ్యవహార జీవనంలో ఆచరించినప్పుడు నీ దర్శనం నాకు లభిస్తుందని నమ్మకం నా లోపల కలగాలి. అది నీ దయ వల్లనే సాధ్యమవుతుంది. బలి పౌరుషసే హీన భయాము బుద్ధి. ఈ బుద్ధి దేంతున్నది? ప్రపంచాన్ని గెలిచేది. ప్రపంచంలో 4 డబ్బులు సంపాదించుకోవడం, గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోవడము, కుటుంబాన్ని సరైన విధంగా వీటికి సంబంధించిన బుద్ధే ఉన్నది. కానీ అసలైన బుద్ధి ఆ పరమాత్మను పొందాలనే బుద్ధి నాకు లేదు కనుక దానిని ప్రసాదించు సద్గురు. జ్ఞాన భక్తి నహి కుచ్ బన్ ఆవే. జ్ఞానం లేదు, భక్తి లేదు. కర్మ కని పట్ గమార్. కర్మం కూడా ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎటువంటి కర్మ సరైనదో కూడా తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నాను, మూర్ఖ స్థితిలో ఉన్నాను. హే సద్గురు, జ్ఞాన భక్తి. జ్ఞానం ఏది? సద్గురువును దర్శించుకోవాలన్న జ్ఞానం ఒకటి. ఏ విధంగా దర్శనం లభిస్తుంది, ఏ విధంగా మనము అంతర్ముఖులం కాగలుగుతాము, బయట వెతికేది కాకుండా అంతరంగంలో ఆ సద్గురువును, ఆ పరమాత్మను ఏ విధంగా అన్వేషించి పొందగలుగుతామనేదే జ్ఞానము. ఆ జ్ఞానం సద్జ్ఞానం. ఆ సద్జ్ఞానం ఎవరిస్తారు? సద్గురువే ఇస్తాడు. ఎక్కడిస్తాడు? సత్సంగంలో ఇస్తాడు. కాబట్టి సత్సంగానికి వెళ్ళాలి, సద్గురువు ద్వారా ఆ సత్జ్ఞానాన్ని పొందాలి. సత్జ్ఞానాన్ని పొందినప్పుడు అంతర్ముఖ ప్రయాణం ఏ విధంగా జరుగుతుంది, బయట వ్యవహార జీవనం మనది ఏ విధంగా ఉండాలనే జ్ఞానం ఆయన ఇస్తాడు. కర్మ కనిపట్టుగా మారు. కర్మ ఎటువంటి కర్మ కావాలి? శుభకర్మ కావాలి. శుభకర్మలే మనను సద్గురువు దగ్గరికి చేరుస్తాయి. శుభకర్మలు ఉంటేనే సద్గురు సాంగత్యము, సద్గురు దర్శనము, సత్సంగము దొరుకుతుంది. మన కర్మలు చెడువైతే అటువైపు పోవాలంటే కూడా పోలేము, పోబుద్ధి కాదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ కూర్చోబుద్ధి కాదు. సత్సంగంలో సద్గురువు దర్శనం చేసుకోబుద్ధి కాదు. ఎంతో సావన్ సింగ్జీ మహారాజ్ అంటారు, ఎంతో దయ ఉంటే కానీ సత్సంగం దొరకదు, ఇంకెంతో దయ ఉంటే కానీ సత్సంగంలో కూర్చోవాలనే బుద్ధి పుట్టదు, ఇంకెంతో దయ, భగవంతుని దయ ఉంటే కానీ సత్సంగంలో సద్గురువు చెప్తున్న మాటలు అర్థం కావు. ఇంకా ఎంతో దయ మన అదృష్టంలో ఉంటే కానీ, దయ ఉంటే కానీ, అదృష్టం ఉంటే కానీ వాటిని అమలు చేసేది, ఆచరించాలనే బుద్ధి పుట్టదు. మన చుట్టూ ఉన్న వాతావరణము పుట్టనియదు. అంటే చుట్టూ ఉన్న వాతావరణం బాగు కావాలన్నా కూడా మన మనోదీక్ష మీద, మన మనోబలం మీద ఆధారపడి ఉంటుంది. మనము సంకల్పము, మనది దృఢమైన సంకల్పం ఉంటే అది సద్గురువు దయ లభిస్తుంది. సద్గురువు మాటలు అర్థమవుతాయి. మనము దైనందిన జీవితంలో వాటిని ఆచరించేటందుకు ప్రయత్నం చేస్తాం. సద్గురువుని ఏ విధంగా పొందాలనేదే అసలైన జ్ఞానం. ఆ జ్ఞానము సద్గురువుల భక్తి ద్వారానే భగవంతుడు లభ్యమవుతాడు. ఇంకే విధంగానూ సాధ్యం కాదు. భక్తి, అనురాగము, ప్రేమ, విశ్వాసము సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, సంపూర్ణమైనటువంటి భక్తి ఉండాలి. ఎందుకంటే సత్యము, ప్రేమ, భక్తి సద్గురువు లక్షణాలు, భగవంతుడి లక్షణాలు. వాటిని మనం అలవర్చుకుంటే సద్గురువు సాన్నిధ్యం సులభంగా లభిస్తుంది. కర్మ కనిపట్టుగా మన కర్మలు ఏవి? చెడు కర్మల నుంచి దూరంగా ఉండేటందుకు ప్రయత్నం చేయాలి. మనస్సు, వాక్కు కర్మల చేత ఇవి ఏర్పడతాయి. మన కర్మలు ఎట్లా ఏర్పడతాయి? మనసులో ఒక ఆలోచన పుట్టినా కూడా దాని ప్రకారం మనం పనిచేస్తాం. మంచి అయినా చెడైనా మనసులో ఒక ఆలోచన ముందు కలుగుతుంది. అవి శుభమైనటువంటి ఆలోచన అయితే మనవి శుభకర్మలు అవుతాయి. చెడు ఆలోచనలు వస్తే చెడు కర్మలకు వస్తాయి. దాని ఫలితమైన దీని ఫలితమైన మనమే అనుభవించాలి. మన కర్మలు మనమే అనుభవించాలి. అవి ఎట్లా? అనేక కర్మలు ఉంటాయి. పూర్వజన్మలలోని కర్మలు, సంచిత కర్మలు, మనం చేసుకున్నాయి ప్రారబ్ధ కర్మలు ఉంటాయి, వర్తమాన ఈ క్రియామాణ కర్మలు ఉంటాయి. ఇవన్నిటి ఫలితం మనమే అనుభవించాలి. కాబట్టి మన కర్మలు శుభకరమైనవి ఉన్నప్పుడే సద్గురు సాన్నిధ్యం దొరుకుతుంది. పరమారథ స్వారథ దోము ఖోయే. పరమార్థం కానీ స్వార్థం కానీ రెండు కోల్పోయినా
నా దగ్గర ప్రస్తుతం ఎందుకు పరమార్థం కానీ స్వార్థం కానీ, పరమార్థాన్ని పొందాలనే స్వార్థం. స్వార్థం అంటే ఏది? పరమార్థం భగవంతుని దర్శనం చేసుకోవాలి, సద్గురు దర్శనం కావాలి. ఎందుకంటే ఆ సర్వాధార సర్వేశ్వరుడు శబ్ద ప్రకాశాల రూపంలో వ్యక్తమవుతున్నాడు. ఆయన దర్శనం కావాలనే స్వార్థం మన లోపల ఉండాలి. స్వార్థం అంటే మనం ఏదనుకుంటాం, ప్రపంచంలో పదవులు, ప్రతిష్ట, పైసా, అన్నీ సంపాదించుకోవడం, కార్లు, బిల్డింగులు, ప్రపంచకమైనటువంటి ధన సంపదలు, బ్యాంక్ బ్యాలెన్స్లు సంపాదించుకోవడము, ఇవే స్వార్థం అనుకుంటాం. స్వార్థం అంటే అది స్వార్థంగా. ఇది ప్రపంచంలో ఉండడానికి న్యాయార్జన అవసరం. న్యాయంగా ధర్మపూరితంగా చెమటొడ్చిన సంపాదనతో జీవితం గడపడం ఇది అవసరం. ఇది ప్రపంచం పట్ల ఇది అవసరమే. కానీ స్వార్థం అంటే మన లోపల ఎటువంటి స్వార్థం ఉండాలి? భగవంతుడిని దర్శనం చేసుకోవాలి. ఆ మాలిక్య కుల్ సర్వాధార సర్వేశ్వరుని దర్శించుకోవాలనే స్వార్థమే మన లోపల ఉండాలి. ఏ స్వార్థము? ఆయన చరణాల్లోకి మనం చేరాలి. ఆయన నివాసమున్న ఆ ధామము, అదే ఆ ఆనందమంగళ స్థానం లోపల మనము స్థానం సంపాదించుకోవాలి, స్థలం సంపాదించుకోవాలి. ఆయన చరణాల లోపలనే నిరంతరం ఉండాలి. దానివల్ల ఏం జరుగుతుంది? జనన మరణ చక్రం నుంచి బయటపడతాం. ఊరికే పుట్టడం చావడం కోటి జన్మల నుంచి వస్తున్నాయి. సుఖం అనుభవిస్తున్నాము, దుఃఖం అనుభవిస్తున్నాం. ఈ దుఃఖాల నుంచి, ఈ సుఖాల నుంచి అన్నిటికీ అతీతంగా శాంతి స్థితి పొందాలంటే, ఆ నిర్వాణ స్థితి పొందాలంటే అక్కడనే సాధ్యమవుతుంది. తత్శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థితే. శిఖాస్థానంలో అది అండపిండ బ్రహ్మాండాలను వదిలిపెట్టి 4వ పదంలో నామ రహే చౌథే పద మాహి ఢూండే తిర్లోకి మాహి అంటాడు స్వామీజీ మహారాజ్. ఆ 4వ పదంలోకి మనం చేరినప్పుడు మాత్రమే ఆ నిర్వాణ స్థానంలోనే మనము ఆనందము, శాంతి, మంగళము అన్నీ పొందగలుగుతాం. అక్కడికి వెళ్ళాలనే స్వార్థం ఒకటి మన లోపల పుష్కలంగా ఉండాలి. ప్రాపంచికమైనటువంటి స్వార్థంగా, ప్రాపంచికమైనటువంటిది ఇది మనం వదిలిపెట్టిపోయేదే ఒకరోజు. ప్రపంచంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళేది ఎక్కడికి వెళ్ళాలి? యమరాజు యమలోకంలోకి కాదు, ఆ దైవ సన్నిధిలోకి వెళ్ళేటందుకే మన స్వార్థం ఉండాలి. చెడు పనులు చేస్తే, చెడు ఆలోచనలు చేస్తే, చెడు కర్మలు సంపాదించుకుంటే ఏమవుతుంది? యమలోకానికి వెళ్ళక తప్పదు, ఆ వైతరిణిని దాటక తప్పదు, కుంభీపాకాది నరకానికి వెళ్ళక తప్పదు, యమదూతలు ఇచ్చే దండన అనుభవించక తప్పదు. కనుకనే శుభకర్మలు చేయమని, సద్గురు ధ్యానం చేయమని, భగవద్భక్తి చేయమని ఇక్కడ ఉపదేశిస్తున్నాడు మహారాజు. కైసే కరు ఉపాయన సూచే. ఎట్లా చేయాలి అనేది నాకు తోచటం లేదు. ఏం చేయాలి, ఎటువంటి పనులు చేసి నేను నీ సన్నిధికి చేరుకోగలుగుతాననే ఒక ఆలోచన నాకు ఇంకా ఉపాయం తెలియడం లేదు. ఎట్లా కైసేకరు, ఏం చేయాలి, ఎట్లా పొందాలి నీ దర్శనం? కైసేకరు ఉపాయన సూచే దాన ధర్మ వ్యవహార మై మేరే సతగురు. దానం ఎట్లా చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏం దానము? పరందేల్జీ మహారాజ్ చెప్తారు, దానము శ్రీమంతులే ఇవ్వాలంటే మరి పేదవాళ్ళ స్థితి ఏం కావాలి, మధ్యతరగతి వాళ్ళ స్థితి ఏం కావాలి పరిస్థితి అంటే? దానము శ్రీమంతులే ఇవ్వాలని లేదు. ప్రతిరోజు ఒక్కొక్క రూపాయి దానం ఇచ్చినా దానంలోకి వస్తుంది. దానం వలన హృదయం విశాలమైపోతుంది. 1 లక్షాధికారి 1 లక్ష రూపాయలు ఒక సంవత్సరంలో ఒక రోజు ఇస్తాడు, మిగిలిన 364 రోజులు ఏమి ఇవ్వడు అనుకుందాము. అదే ఒక మామూలు మధ్యతరగతి కుటుంబీకుడో బీదవాడో రోజు 1 రూపాయి దానం చేసిన ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానం చేసిన రోజు మనిషి హృదయం విశాలమైపోతుంది. దేని ఫలితం దానికి. జో దేగానహి ఓలేగానే. ఎవరైతే ఇవ్వరో తీసుకోవడానికి కూడా అర్హులు గారు. ఇచ్చిన వాళ్ళకే తీసుకునే అర్హత ఉంటుంది. దానము ఏ విధంగా ప్రతివాడు ఒక దానం చేయాలంటే డబ్బులే ఇవ్వాలని లేదు, పైసలే ఇవ్వాలని లేదు. కేవలం ఒక మంచి మాట, ఒక సానుభూతి వాక్యం, అవతలి వాళ్ళ కష్టంలో మనం ఒక సానుభూతి మాట మాట్లాడినా కూడా అది దానమే అవుతుంది. సహాయం చేసిన దీన దుఃఖితులకు, ఎవరైనా అవసరార్థులకు సహాయం చేసినా అది దానమే అవుతుంది. ఒక దానం అంటే బట్టలు, డబ్బు ఇదే కాదు. ఉదాహరణకు ఒక చెట్టు కూడా దానం చేస్తుంది. చెట్టు ఏం దానం చేస్తున్నది?
ఆక్సిజన్ దానం చేస్తున్నది. మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ దానం చేస్తూ ఉన్నది. అదేవిధంగా మనిషి కూడా దానం చేస్తూ ఉండాలి. దానం చేయడం వల్ల ఒకవేళ పరందేశ్ మహారాజ్ ఏమంటారు, నీ దగ్గర డబ్బు లేదు, ఆ ₹1 కూడా లేదు, పర్వాలేదు, వంట అయితే వండుకుంటాం కదా, వండినప్పుడు ఒక పిడికెడు బియ్యమో పిడికెడు పిండో తీసి ఒక చోట భద్రపరచు, ఒక డబ్బాలోనో గిన్నెలోనో వేసి జాగ్రత్త చేయి. 10-15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఆ పిండితోనో ఆ బియ్యంతోనో రొట్టెలో అన్నము వండి తయారు చేసి వాటిని పక్షులకు అన్నం వేసేయి. కుక్కలకో పక్షులకో ఇతర జంతువులకో వాటిని వేసేయి. దానివల్ల ఏమవుతుంది, ఆ బీద స్థితి అనేది పోతుంది. మనిషి బీదరిక నుంచి బయటపడాలంటే ఇదొక ఉపాయం. ఇది సద్గురువు ఉపదేశించిన ఉపాయం. ఇది ఈ రకంగా దానం చేయవచ్చు. తర్వాత ధర్మ వ్యవహారం. ధర్మం అంటే ధర్మం, ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి. పిల్లలు వాళ్ళ ధర్మం నిర్వర్తించాలి, తల్లిదండ్రులు తమ ధర్మం నిర్వర్తించాలి, తోబుట్టువులు బంధువులు ఎవరి ధర్మం వాళ్ళు సక్రమంగా చేస్తే ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే మనను ధర్మం రక్షిస్తుంది. కనుక ధర్మ జీవనం గడపాలి, ధార్మిక జీవనం గడపాలి. ఎవరికి అపకారం చేయకూడనటువంటి జీవితం గడపాలి. ఎవరికి మన వలన దుఃఖం కలగకూడదు, అపకారం కలగకూడదు, హింస జరగకూడదు, ఎవరి హృదయాన్ని మనం గాయపరచకూడదు. అటువంటి అది ధర్మం, మానవతా ధర్మం. మానవత్వం కలిగి ఉండాలి, మానవత్వం చూపించాలి. మనిషి ధర్మం అది. ఆ ధర్మాన్ని, ఆ వ్యవహారం, ఇవన్నీ ఏమి లేకుండా ఉన్నాను. వీటిని నేను అలవర్చుకునే విధంగా ఉండాలంటే సత్సంగానికి వెళ్ళడం తప్పనిసరి, సద్గురువు బోధలను ఆచరించడం తప్పనిసరి. కాయర్ సమ సబ్ కోత జడారా కులు కుటుంబు పరివార్ మై మేరే సతగురు సాయి. కాయర్సం పిరికివాడిలాగా అన్నిటినీ వదిలిపెట్టేసి కులు కుటుంబ పరివారాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి అడవులోకి పోతారు. కొందరు అడవుల్లోకి పోయి తపస్సు చేసుకున్న చరిత్రలు చాలా చూస్తున్నాం, చాలా ఉన్నాయి, చరిత్రలో చాలా ఉన్నాయి. చాలామంది అన్నీ వదిలేసి అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేసి ప్రాణాయామం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాణాయామం పద్ధతి వలన ఏం జరుగుతుంది, కఠోరమైనటువంటి నియమాలు పాటించవలసి వస్తుంది ప్రాణాయామ పద్ధతికి. ఇది పూర్వము ఒకప్పుడు జరిగేది, చాలా కొద్ది మంది మాత్రమే వాటిని పాటించగలిగేవాళ్ళు. వాటిని వదిలి అడవిలోకి పోయినప్పుడు ఏం జరిగింది, మనసు ఎక్కడ పోయింది, మనసు తనతోనే పోయింది. మనసు అడవిలో పోయి తపస్సు ధ్యానం చేసుకున్న ప్రాణాయామ పద్ధతిలో పాటిస్తున్నా కూడా మనసు అనేది తనతోనే ఉంది కనుక మనసు చంచలమైనటువంటిది. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడు, మనసు వాయువు కంటే గాలి కంటే శీఘ్రమే ప్రయాణం చేయగలుగుతుంది. దీనిని చిత్తవృద్ధి నిరోధ. ఈ మనస్సు లోపల ఈ కబీర్ సాహెబ్ కూడా అంటాడు, మనకి తరంగ బాందులో బస్ హోగయా భజన్ అంటాడు. ఈ మనసు యొక్క తరంగాలను ఆపు చేస్తే, నిలిపేస్తే, కంట్రోల్ చేస్తే, నియంత్రిస్తే భజన అవుతుంది. కానీ మనసు ఎక్కడున్నది, అడవికి పోయినా కూడా మనసు ఎంబడే ఉంది కనుక మనసు రకరకాలైనటువంటి ఆలోచనలు తెస్తుంటుంది, సంకల్ప వికల్పాలను చెలరేపుతూ ఉంటుంది, ఏవో జ్ఞాపకానికి వస్తుంటాయి. అడవిలోకి వెళ్ళినా కూడా ఏం లాభం. ప్రాణాయామ పద్ధతి బ్రహ్మచారులకు ఆనాటి కొంతమందికి మాత్రమే అది ఉపయోగించింది. ప్రస్తుతము స్వామీజీ మహారాజ్ ఉపదేశించింది రాధాస్వామి మతంలో ఉన్నది సురత్ శబ్దయోగం. ఈ సురత్ శబ్దయోగాన్ని వృద్ధులైనా, పిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఏ వయసు వాళ్ళైనా ఇండ్లలో ఉండి, ఇంటి పనులు, గృహస్థ జీవనం గడుపుతూ ఇండ్లలోనే ఉండి సాధించవచ్చు. సురత్ శబ్దయోగం ద్వారా ఆ సర్వాధార సర్వేశ్వర మాలిక్ను, ఆ భగవంతుని, పరమాత్మను దర్శనం చేసుకోవచ్చు, ఆయన సన్నిధిలోకి చేరుకోవచ్చు. ఇట్లా ఈ సురత్ శబ్దయోగం మార్గం ద్వారా. సురత్ అంటే ఏంటి, చైతన్య శక్తి ధార శిఖాస్థానంలో ఉన్నది. ఆ శిఖాస్థానంలో 4వ పదంలో చైతన్య శక్తి ధార ఉన్నది. అది కిందికి దిగి వచ్చింది, అది భ్రూమజ స్థానంకి వచ్చి ఆగిపోయింది. దానిని ఊర్ధ్వముఖ ప్రయాణం చేయించాలి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది, గురువు ఉపదేశిస్తాడు. ఆ దిగొచ్చిన సురత్తును, ఆ రాధాను మళ్ళీ పైకి ఊర్ధ్వముఖంగా నడిపించి ఆ స్వామి లోపల లయం చేయవలసింది. లయం చేయించటమే సురత్ శబ్దయోగ అభ్యాసము.
ఇది సద్గురువు సన్నిధిలోనే ఆయన సమక్షంలోనే ఆయన ఏ సత్నామం ఉపదేశిస్తే ఆ సత్నామాన్ని నిరంతరం స్మరణ ద్వారా స్వరూప ధ్యానం ద్వారాయే సాధ్యమవుతుంది. అడవుల్లోకి వెళ్ళి అన్నీ వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తామనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు. కొందరికో అది సాధ్యమైంది, కానీ చాలామంది దాని వలన విఫలమయ్యి పిచ్చోళ్ళయి మళ్ళీ ఇంటికి వాపసు వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కాయర్ సమ సబ్ కోత జడారా కులు కుటుంబ పరివాर మై మేరే సతగురు స్వామి घर नहीं चैन न बन में शांति घुमा बस्ती उजार मैं मेरे సత ఘర్ నహి చైన బన్ మే శాంతి. ఘర్ నహి ఇంట్లో శాంతి లేదు, సుఖం లేదు. వనమే శాంతి, వనంలోకి వెళ్ళినా అడవిలోకి వెళ్ళినా శాంతి దొరకలేదు. ఇంట్లో శాంతి లేదు, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుందామన్నా శాంతి లేదు. ఎందుకంటే మనసు వెంబడే ఉన్నది, మనసు అక్కడికి చేరనివ్వదు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి అడ్డుపడుతుంటాయి. ఇవన్నీ కాలపురుషుని సృష్టి కనుక ఇవి అడ్డుపడుతుంటాయి. మనసు ఏం చేస్తుంది? స్థూల శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో సుఖాన్ని ఆస్వాదన చేస్తుంది. ఇవి పనిచేస్తుంటే దాని ఆనందాన్ని మనసు అనుభవిస్తుంది. కంటి ద్వారా ఒక సుందర దృశ్యం చూస్తాం, దాని ఆనందం ఎవరు అనుభవిస్తున్నారు? మనసు. చెవి ద్వారా శ్రావ్యమైన సంగీతం వింటున్నాం, దాని సుఖాన్ని ఎవరు అనుభవిస్తున్నది? మనసు. అట్లాగే మిగతా అవయవాల పని కూడా. కానీ ఈ మనసును జయించి మనసును నియంత్రించినప్పుడు మాత్రమే అడవికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా మన నియంత్రణ చాలా అవసరం. మనసు అనే దానిని అదుపు చేయడం. మనం చెప్పినట్టు మనసు వినలేదు, మనసు ఎక్కడెక్కడో పోతుంది. మనసులో చెడు విచారాలు వస్తాయి. చెడు విచారాలు వచ్చినా మంచి విచారాలు వచ్చినా దాని అనుగుణంగా మనం పనిచేస్తాం. అదే మన కర్మ కింద మారిపోతుంది. కర్మ ఫలితం అనుభవించడానికి మళ్ళీ పుడతాం, మళ్ళీ వస్తాం. ఈ చక్రం నడుస్తూ ఉంటుంది. కనుకనే మనసును అదుపు చేయమని నియంత్రించి ఈ మనసును తీసుకెళ్ళి సద్గురువుకు సమర్పించమని సద్గురువు పదే పదే ఉపదేశిస్తాడు. రాధాస్వామి ధామ్ బస్తీ ఉచార్, బస్తీలో అక్కడ ఇక్కడ తిరిగి విసుగొచ్చేసి చివరికి ఏం చేస్తున్నాడు శిష్యుడు? రాధాస్వామి ధామ్కి ఓరు దృష్టి, రాధాస్వామి ధామం వైపు దృష్టి మళ్ళీంది. ఆయపడా గురుద్వారంలో, గురు సమీపంలో, గురువు సాన్నిధ్యంలో, గురువు పరిధి లోపల, గురువు ఆవరణ లోపలికి వచ్చి పడ్డా. అప్పుడేమైంది? రాధాస్వామి ధామ్కి ఓరు దృష్టి గయి. అటు దృష్టి పోవడమే అదృష్టం. ఆ దృష్టి పోదు, అటువైపు దృష్టి పోదు. ఎంతసేపు ఇందులోనే కొట్టుమిట్టాడుతుంటాం. ప్రపంచంలోనే వస్తున్నాయి పోతున్నాయి, ఈ కష్ట సుఖాల్లోనే, సంపదల్లోనే, బంధుత్వంలోనే, మోహంలోనే చిక్కుబడి ఉన్నాం. కానీ ఆ రాధాస్వామి ధామం వైపు మన దృష్టి పోవడం లేదు. ఒక్కసారి పోయింది ఆ రాధాస్వామి ధాముకి ఓరు దృష్టి గై ఆయపడా గురుద్వార్. ఆయన గురు సమీపంలోకి వెళితే, ద్వారంలోకి వెళితే, ఆ దర్బార్లోకి వెళితే ఇంకా కావాల్సిందేముంది? ఆయన ఇట్లా బహిర్ముఖంగా కాదు, ఇక్కడ ఏం చెప్తున్నాడు మహారాజు అభిప్రాయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. బయట సత్సంగంలోకి, బయట మందిరంలోకి వెళ్ళి నేను వచ్చింది బయటిది చాలా అవసరం. బయట సమీపంలోకి వెళ్ళినప్పుడే, గురుద్వారంలోకి వెళ్ళినప్పుడే, గురువు సన్నిధిలోకి, గురు దర్బార్లోకి వెళ్ళినప్పుడే ఆ గురువు ఏం చేస్తాడు? అంతరంగంలో ఇంకో గురువు ద్వారం ఉన్నది, గురు సన్నిధి ఉన్నది, ఇంకో సామీప్యం ఉన్నది. అంతరంలోనే అసలైన పరమాత్మ విరాజమానమై ఉన్నాడు. చిదాకాశ బ్రహ్మాండంలో కొలువై ఉన్న ఆ సద్గురు సమీపంలోకి వెళ్ళడానికి బాహ్య గురువు మనకు ఉపదేశమిస్తాడు, నామాన్ని ప్రసాదిస్తాడు. దానిని నిరంతరం స్మరిస్తూ ఆయన ఏ మార్గం చూపిస్తున్నాడో దానిని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో దానిని స్మరిస్తూ ఉంటే, ఏ నామం ఇచ్చిండో దానిని నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే, ఏ స్వరూపాన్ని ధ్యానం చేయమని ఉపదేశించినాడో ఆ స్వరూపాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ
తర్వాత దైనందిన జీవనంలో సత్యము, ప్రేమ, దయ ఇవి ఆయన సద్గుణాలు కనుక వాటిని మనం అవలంబించి ఆచరిస్తూ ఉంటే ఏనాటికో ఒకనాటికి ఏదో ఒక నాటికి ఆయన సాన్నిధ్యం దొరుకుతుంది. ఆనంద మంగళ స్థానానికి మనం చేరుకోగలుగుతాం. అందుకే కబీర్ సాహెబ్ ఏమంటాడు, దయా రాఖీ ధరం కో పాలే జగ్సే రహే ఉదాసి अपना साजू सबको जाने ताहि मिले अविनाशी सहे कुशब्द बांध को त्यागे छोड़े गर्व गुमाना सत्य नाम ताहि को मिली है कहे कबीर सुजाना దయా రాఖీ దయను కలిగి ఉండాలి ప్రతి జీవి పట్ల. ధరం కోపాలే మన ధర్మాన్ని మనం పాటించాలి. దయా రాఖీ ధరం కోపాలే జగ్సే రహే ఉదాసి ప్రపంచం పట్ల ఉదాసీనమై ఉండాలి. ఒక వైరాగ్య భావన కలిగి ఉండాలి. ఇది శాశ్వతమైనది కాదు, దీనిని వదిలి మనం వెళ్ళిపోతాము. కాబట్టి మన స్వార్థం మనం చూసుకోవాలి. మన పరమాత్మను మనం చేరుకోవాలనే స్వార్థం మనం కలిగి ఉండాలి. దయా రాఖీ ధరం కోపాలే జగ్సే రహే ఉదాసి అప్నా సాజీవ్ సబ్కో జానే తాహి మిలే అవినాశి. అప్నా సా జీవ్ జీవులందరూ మనలాంటి వాళ్ళే. అప్నా సా జీవ్ సబ్కో జానే అటువంటి వారికే ఆ అవినాశి అయిన పరమాత్మ లభిస్తాడు. అప్నా సాజీవ్ సబ్కో జానే తాహి మిలే అవినాశి సహే కుశబ్దు బాందుకో త్యాగే छोड़े गर्व गुमाना గర్వాన్ని అహంకారాన్ని వదిలేయాలి. సహే కుశబ్దు బాందుకో త్యాగే సహే కుశబ్దు కుశబ్దాలు చెడు మాటలు ఎవరైనా అన్నా సహించాలి. తర్వాత బాందుకో త్యాగే చెడును వదిలేసేయాలి. తాహిమిలి అటువంటి వారికే అవినాశి అయిన ఆ సత్పురుషుడు లభిస్తాడు, పరమాత్మ లభిస్తాడు. సహే కుశబ్దు బాందుకో త్యాగే చోడే గర్వ గుమాన సత్నామ తాహి కో మిలే అటువంటి వాళ్ళకే సత్నామం లభిస్తుంది. సత్నామ్ తాహి కో మిలి హే కహే కబీర్ సుజానా కహే కబీర్ కబీర్ సాహెబ్ చెప్తున్నాడు. సత్నామము అటువంటి వాళ్ళకే లభిస్తుంది. సద్గురువు ఆ నామాన్ని ప్రసాదిస్తాడు. దాని సహాయంతో సత్సంగము, సత్నామము, సద్గురు సహాయంతో మనము ఆ చిదాకాశ బ్రహ్మాండంలో ఉన్న ఆనందమంగళమయమై ఉన్న ఆ ధామానికి మనం చేరుకోగలము. ఆ పరమాత్మ సన్నిధిలోకి మనం చేరుకోగలము. అందుకని ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి.